వినపడుతుందా దిలీప్? యా సార్ వినిపిస్తుంది. యా ఓకే. సో లాస్ట్ క్లాస్లో నేను ఒక సెట్ ఆఫ్ డేటా ఇచ్చి వర్క్ చేయమని చెప్పాను. సో హ్యావ్ యూ ట్రైడ్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ దట్? ఎవరైనా ట్రై చేశారా? ఇది రాలేదు, అది ఏదన్నా ఉందా అలాంటివి? ఎందుకంటే మీకు ఇలా సేమ్ టు సేమ్ అసైన్మెంట్ మీకు ఇచ్చి మీకు మెషిన్ టెస్ట్లో కానీ అడుగుతారు. మీ సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. ఓకే సరే. సో మీకు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ని ఎలా ప్రాసెస్ చేస్తారు, తర్వాత అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనము ఇంకా ఇట్లాంటి ప్రీడిఫైన్డ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్ ఏమున్నాయి అనేది కూడా మనం చూడాలి. వాటిని కూడా చూద్దాం. దానికంటే ముందు నేను ఇంకొక చిన్న పాయింట్ చెప్పేసిన తర్వాత మీకు వెళ్ళిపోతాను. దట్ ఈస్ కమ్స్ అండర్ అరేస్లోనే. యాక్చువల్గా మనము ఒక అరే తీసుకుని దాని లోపల 4-5 ఫంక్షన్స్ చూపించాను నేను, హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్. ఫర్ ఈచ్, మ్యాప్, రెడ్యూస్, ఫిల్టర్ అండ్ ఫిల్టర్. ఇవి కాకుండా ఇంకొక మెథడ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ సార్ట్. అది కూడా మీరు చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో దాన్ని కూడా ఒకసారి చూద్దాం. సార్ట్ ఫంక్షన్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చాలా సింపుల్ అండి. AR డాట్ సార్ట్ అనే దాన్ని ఆటోమేటిక్గా అరే సార్ట్ అయిపోతుంది. సార్ట్ అయిపోయి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ AR అని కనుక మనం డిస్ప్లే చేస్తున్నట్లయితే ఇట్ విల్ షో యూ ద అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ ఏం జరిగింది, అసలు సార్ట్ అవ్వలే. అయింది. చెప్తాను ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి అనేది కూడా మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఈ అరే సార్ట్ అయిందా లేదో చెప్పండి. ఇప్పుడు నాకు ఫస్ట్ 11 వచ్చింది, తర్వాత 12, తర్వాత 15, 23, 30, 24. సో ఆబ్వియస్గా ఇది సార్ట్ అయింది. కానీ ఎప్పుడైతే 5 ఉందో అది ఎందుకు సార్ట్ అవ్వలేదు, ఏంటి దాని పరిస్థితి అనేది తెలుసుకోవాలంటే బేసిక్గా ఈ అరే అంతా కూడా ఈ సార్ట్ అనే ఫంక్షన్ నెంబర్స్ని సార్ట్ చేయడానికి కనిపెట్టింది కాదు. ఈ సార్ట్ ఫంక్షన్ ఎరే ఆఫ్ స్ట్రింగ్స్ని సార్ట్ చేయడానికి అంటే డెవలప్ చేసింది అనమాట. సో దీంట్లో స్ట్రింగ్స్ ఉంటే మీకు ప్రాపర్గా సార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ కూడా సేమ్ డిజిటెడ్ నెంబర్స్ ఉంటే కూడా బాగానే సార్ట్ అవుతుంది. ఓకే, అలాగే అన్ని ఒకటే డిజిటెడ్లో ఉన్న సార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నేను 5 ఒకటే పెట్టాను ఇట్లా, అప్పుడు ఆ 5 కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళి కూర్చుందో చూడండి. అంటే 2 డిజిటెడ్ అంటే ఫస్ట్ 1 తోటి స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్నీ ముందు వచ్చినాయి, 2తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్ని తర్వాత వచ్చినాయి, 3తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ వచ్చినాయి, తర్వాత 4తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ వచ్చినాయి, తర్వాత 5తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ వచ్చినాయి. 5తో స్టార్ట్ అయ్యే నెంబర్స్లో 5 కూడా 5తో స్టార్ట్ అయ్యే నెంబర్. అందుకని ఇది ఈ పొజిషన్లోకి వచ్చింది. సో డిజిట్ బై డిజిట్ అనేది మనకి సార్ట్ అవుతుంది తప్ప వేరే విధంగా సార్ట్ అవ్వట్లేదు. సపోజ్ ఈ మధ్యలో ఎక్కడైనా మనకి 1, 2, 3, 4, 5 అనే పెద్ద నెంబర్ ఉందనుకోండి, ఇది లాస్ట్లో రావాలి అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయితే. కానీ ఇది ఎక్కడ వస్తుందని అంటే, లేకపోతే 11 అని పెట్టండి, ఇంత పెద్ద నెంబర్ అయినా సరే ఇది లాస్ట్లో రావాలి. కానీ దీని లొకేషన్ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఇవి రెండు 1 తోటే స్టార్ట్ అవుతుంది, 1 తోటి స్టార్ట్ అవుతుంది. తర్వాత నెంబర్ కూడా 1. కానీ తర్వాత దీనికి లేదు, దీనికి తర్వాత ఏం లేదు, దీనికి ఉంది. కాబట్టి దిస్ హ్యాస్ టేకెన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా
సార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎలాగో యూజ్ చేసుకోవచ్చు. ఏఆర్ డాట్ సార్ట్, ఏ ఫంక్షన్ ఏ అరేనైతే మీరు సార్ట్ చేయాలనుకుంటున్నారో డాట్ పెట్టేసి సార్ట్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, కానీ 1 సెకండ్. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది, కానీ వన్స్ దీని తర్వాత దీన్ని మనము ఫార్వర్డ్ చేసిన తర్వాత, అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా సార్ట్ చేసుకుంటాం, అన్ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఎలా సార్ట్ చేసుకుంటాం అంటే, ఎస్ చూడండి, ఇప్పుడు ఈ సార్ట్ ఫంక్షన్కి మనము ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పాస్ చేయాలన్నమాట. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ ఐ ఆస్క్ యూ టు రిమెంబర్. మిమ్మల్ని గుర్తుపెట్టుకోవద్దు, నేను ఈ ఫంక్షన్లో 2 ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ అవుతాయి ఆటోమేటిక్గా. వాటిని రిసీవ్ చేసుకోవడానికి 2 ప్రాపర్ పారామీటర్స్ అనేవి ఉండి ఇక్కడ మీరు ఒక కండిషన్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే రిటర్న్ 1, ఎల్స్ రిటర్న్ -1. ఈ లోపల రాసిన ఈ ఫంక్షన్ని అలాగే ఉంచేసేయండి, అంతే, మీకు ఇంకా ఇబ్బంది ఉండదు. ఓకే, సో సేవ్ చేసేసి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మీ అరే మొత్తం ప్రాపర్గా సార్ట్ అవుతుంది. ఓకే, సో ఈ ఫంక్షన్ని మీరు ఇలాగే పాస్ చేయండి. దీని లోపల ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అప్రస్తుతం. ఓకే, వాళ్ళు ఏ లాజిక్ ఇచ్చారు, బబుల్ సార్ట్ ఇచ్చారా, లేకపోతే మర్జ్ సార్ట్ ఇచ్చారా, హీప్ సార్ట్ ఇచ్చారా, దట్ ఈస్ దేర్ ఓన్ ప్రాసెస్. బేసిక్గా మనం ఈ ఫంక్షన్ మాత్రం ఇలాగే రాయండి. సో దిస్ గివ్స్ యూ ద సొల్యూషన్ ఫర్ బోత్ స్ట్రింగ్స్, నంబర్స్, అన్ఈవెన్ నెంబర్స్, అన్ని రకాలు మనకి ఇచ్చేస్తుంది అనమాట. అన్ని రకాల ఇచ్చేస్తూ ఉంటుంది, అన్ని రకాల అన్ని సార్ట్ చేసి పెడుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సపోజ్ -123 అని ఉందనుకోండి, అప్పుడు కూడా మనకి ఆ వాల్యూ వస్తుంది, -123. ఓకే, మరి ఓకే రైట్. సో తర్వాత నల్ అని వచ్చినప్పుడు ఏమైంది, ఎందుకు నల్ వచ్చా, ఇక్కడ రాశాను ఇంతకుముందు. ఓకే ఫైన్. నల్ అండ్ నల్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ 0, అందుకనే మైనస్ ముందు వచ్చింది, తర్వాత నల్ వచ్చింది. ఇట్లాంటి అన్ని ఇప్పుడు అన్డిఫైన్డ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? హలో, చేసుకోవచ్చు అండి, బట్ అది నేను ఊరికే అవుట్పుట్ ఏమొస్తుందని చూపించడానికి తప్ప దాంట్లో మీనింగ్ ఏం లేదు. అదేమి మనం ఏం యూజ్ చెయ్యము. బేసిక్ గా స్ట్రింగ్స్ కూడా నెంబర్స్ పెట్టాం అనుకోండి, అప్పుడు ఏ ప్రిస్టెన్స్ ఫస్ట్ వస్తుందండి, స్ట్రింగ్స్ వస్తుందా లేకపోతే నెంబర్స్ వస్తాయా ఫస్ట్? దట్ ఈస్ జస్ట్ అన్ అబ్జర్వేషన్ అండి. ఇప్పుడు అఫ్ కోర్స్ నెంబర్ వస్తుంది, అబ్బే రాలేదు, స్ట్రింగే ముందు వచ్చింది మనకి. ఓకే, స్ట్రింగే ముందు వచ్చింది మనకి. దిస్ ఈస్ జస్ట్ అన్ అబ్జర్వేషన్. ఓకే, మంచి అబ్జర్వేషనే. నల్, అన్డిఫైన్డ్, స్ట్రింగ్స్ ఇవి పెట్టినప్పుడు ఏం జరుగుతుంది ఒకసారి చూసుకోండి అంతే. బట్ ఇవన్నీ మనం రియల్ టైంలో యూజ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే, ఇది కాదు యాక్చువల్గా మనము చేయాల్సిన పని. దీంతో పాటు ఇక్కడ ఒక రియల్ టైం క్వశ్చన్ ఒకటి అడిగాను మిమ్మల్ని. ఏంటి అని అంటే, ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఐ థింక్ సార్ట్ బై దేర్ ఏజ్ అని ఏదో అడిగి ఉంటాను నేను, నాకు తెలిసినంత లాస్ట్ నేమ్. ఓకే, సార్ట్ బై లాస్ట్ నేమ్ అంటే వీళ్ళందరినీ లాస్ట్ నేమ్ బేస్ చేసుకుని సార్ట్ ఎలా చేస్తాము అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, ఎట్లా చేస్తాము ఇప్పుడు సార్ట్ చేయాలి అని అంటే మన దగ్గర ఉన్న ఫంక్షన్ ఇది ఒక్కటే కదా. మరి సార్ట్ ఎలా చేస్తాము, మరి సార్ట్ ఫంక్షన్ యూజ్ చేసి అనేది నా పాయింట్. దాన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఒకసారి ఇక్కడ చూద్దాం.
సో స్టూడెంట్స్ డాట్ సార్ట్. సో ఈ ఫంక్షన్ ఉంది కదా, మనకి ఉన్న ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల ఈ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఈ ఫంక్షన్ లోపల, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల ప్రతి ఒక్క నెంబరు ఒక ఆర్గ్యుమెంట్గా, ఈ నెంబర్ ఫస్ట్ ఇక్కడ పాస్ అవుతుంది, తర్వాత ఈ నెంబర్ పాస్ అవుతుంది. అట్లాగే ఈ నెంబర్స్ అన్ని ఆర్గ్యుమెంట్స్ గా పాస్ అవుతాయి, ఏ కామా బి. సో ఏ లోపల ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, బి లోపల సెకండ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, ఈ సేమ్ ఇఫ్ జనరల్ గా అయితే ఏ గ్రేటర్ దాన్ బి అయితే రిటర్న్ 1 అని చెప్పాను, ఎల్స్ రిటర్న్ -1 అని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఏ లోపల మొత్తం ఒక ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మీరు ఆబ్జెక్ట్ మొత్తాన్ని కంపేర్ చేయలేరు, ఏ గ్రేటర్ దాన్ బి అని కంపేర్ చేయలేరు. కాబట్టి ఏ డాట్ లాస్ట్ నేమ్ ఈజ్ గ్రేటర్ దాన్ బి డాట్ లాస్ట్ నేమ్. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ లాస్ట్ నేమ్ ని బేస్ చేసుకుని మొత్తం సార్ట్ చేసుకుంటుంది అనమాట. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ సో ఇప్పుడు లాస్ట్ నేమ్ ని బేస్ చేసుకుని మొత్తం ఇదంతా సార్ట్ అయింది. సో బి లాస్ట్ నేమ్ బి కాబట్టి బదౌరియా ముందు వచ్చింది, తర్వాత జి తర్వాత ఎంయు ఆర్ఈ, ఇలాగ మనకి దాని ఏమంటారు, సార్ట్ దేనితో అవుతుంది, అరే దాంట్లో ఉన్న లాస్ట్ నేమ్ తోటి సార్ట్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు ఏజ్ బేస్డ్గా, ఏజ్ ఎవరికి, ఇప్పుడు రియా ఈజ్ 14, 32 అండ్ దెన్ 36, ఇవన్నీ చూస్తే కానీ ఇక్కడ ఏజ్ వచ్చేసరికి 22 వచ్చింది. నిఖిల్కి 22 ఉన్నా కింద ఉన్నాడు, కానీ ఎందుకంటే ఆయన లాస్ట్ నేమ్ ఎం కాబట్టి అక్కడ వచ్చింది. సపోజ్ ఏజ్ ని బేస్ చేసుకుని సార్ట్ చేయాలనుకోండి, ఇప్పుడు మారిపోతాయి మనకి మళ్ళీ. ఇప్పుడు అప్పుడు ఎట్లా చేస్తారు మీరు ఏజ్ ని బేస్ చేసుకుని అంటే, ఏ డాట్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ బి డాట్ ఏజ్. మీరు ఆ వాల్యూస్ ని కంపేర్ చేసుకుని చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రియా వచ్చింది, తర్వాత మౌనిక, షీ ఈజ్ 20 ఓన్లీ, తర్వాత ప్రదీప్ 21, తర్వాత నిఖిల్ 22, తర్వాత శ్రీకాంత్, తర్వాత ప్రదీప్. రైట్? సో అట్లా మీరు ఏ వాల్యూని బేస్ చేసుకునేనా మీరు సార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీథింగ్ ఇలాంటి యూస్ కేసెస్ మీకు చాలా చోట్ల చూస్తూ ఉంటారు మీరు. యూ డూ నీడ్ దిస్ వన్, stackblitz.com. ఇది యాంగులర్, ఆఫ్ కోర్స్. నా పాయింట్ మీకు ఆ సిచ్యువేషన్ ఎక్కడ కనపడుతుంది అని చూపించడానికి తప్ప వేరేది కాదు. ఓకే, ఓకే. ఇప్పుడు దీంట్లో ఉన్న నేమ్స్ అన్ని కూడా నేమ్ బేస్ చేసుకుని ఈ ఆబ్జెక్ట్స్ అన్ని సార్ట్ అయినాయి. ఇప్పుడు ఏజ్ మీద క్లిక్ చేయగానే ఏజ్ బేస్ చేసుకుని సార్ట్ చేసుకుంటున్నాం. అలాగే జెండర్ బేస్ చేస్తూ, అలాగే సిటీ బేస్ చేస్తూ, అలాగే నేమ్ అలాగా. ఇప్పుడు మీరు ఒకటి క్లిక్ చేయగానే దాన్ని బేస్ చేసుకుని మొత్తం సార్ట్ అయిపోయినాయి. వీటిలో కూడా నేను యూజ్ చేసిన ఫంక్షన్ ఒకటే, ఏంటి, సార్ట్.
ఇక్కడ చూడండి సార్ట్ అఫ్ కోర్స్ ఎక్స్ గ్రేటర్ దెన్ వై, కొద్దిగా లాజిక్ రాసుకున్నాను లోవర్ కేసులో కన్వర్ట్ చేసుకుని అలా ఏదో కొద్దిగా రాసుకున్నాను, కానీ ఇక్కడ కూడా యూజ్ చేసే ఫంక్షన్ ఇదే. మీరు ఇలాంటి ఏ కాంప్లికేటెడ్ ఎలిమెంట్స్ కోసమైనా సరే యూ మే నీడ్ దిస్ ఫంక్షన్. ఇక్కడైతే ఇది ఇంకా బెటర్ ఇదే. ఓకే, సో సార్ట్ అనే ఫంక్షన్ చాలా పవర్ఫుల్. లక్కీగా నేను కూడా యాక్చువల్లీ ఇది ఆబ్జెక్ట్స్ తర్వాత చెప్పడం మంచిది అయిందండి, ఆబ్జెక్ట్స్ కూడా నేను సార్ట్ చేసి చూపించాను. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ దోస్ ఫంక్షన్స్. మోస్ట్ యూజ్డ్ ఫంక్షన్స్ అండి ఇవి, కొద్దిగా జాగ్రత్తగా చదవండి. మీరు వీటితో పాటు మిగతా ఫంక్షన్స్ కూడా చదివితే మీకు డిఫరెన్సెస్ అర్థమవుతాయి, ఆ డిఫరెన్సెస్ అడిగినా మీరు చెప్పగలుగుతారు. కానీ నీడ్లో మాత్రం ఇవే ఎక్కువగా యూజ్ అయ్యే ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ నెక్స్ట్? ఆబ్జెక్ట్. ఓకే రైట్. ఇప్పుడు ఇంకా ఆబ్జెక్ట్ బిహేవియర్, ఇంకా మనము ఆబ్జెక్ట్ అనే దానికి ఇంకా చాలా బిహేవియర్స్ ఉంటాయి, మనం పూర్తిగా తెలుసుకోలేదు. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్ అనగానే చాలా బిహేవియర్స్ ఉంటాయండి. ఆ బిహేవియర్ అంటే ఎలాంటి బిహేవియర్ని ఫైండ్ అవుట్ చేస్తామో చూడాలి మనం చాలా విధాలుగా. అరే జేఎస్ అని రాశానా నేను? ఆబ్జెక్ట్ డాట్ హెచ్టిఎంఎల్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేస్తారు? ఓబీజే ఈజ్ ఈక్వల్ టు అని ఇలా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తారు. ఇలా కాకుండా ఇంకొక రకంగా కూడా క్రియేట్ చేయొచ్చు ఆబ్జెక్ట్స్ని, కాకపోతే దాంట్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేసే విధానం కానీ రకరకాలుగా చేసుకోవచ్చు. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటనేది చూపిస్తాను. వేర్ OB is equal to a normal object అనుకోండి. దీంట్లో నేను కొద్దిగా సో ఒక నార్మల్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుని ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ. సార్ ఇది నేను రెగ్యులర్గా వాడను, అది నాకు అవసరం రాదు ఎప్పుడు కూడా. ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ అనే ఒక ఫంక్షన్, అంటే ఈ ఆబ్జెక్ట్ లోపల వాల్యూస్ని పెట్టడానికి. ఇలా నార్మల్గా పెట్టేసుకోవచ్చండి. ఓబీ డాట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్, ఇలా నార్మల్గా పెట్టవచ్చు, పెట్టకూడదని కాదు. కానీ ఇంకొక రకంగా డిఫైన్ చేస్తే దాంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఆబ్జెక్ట్ అనే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉందని చెప్పాను మీకు. ప్రతి ఆబ్జెక్ట్ కానీ ప్రతి ఫంక్షన్ కూడా చివరికి ఈ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్కే లాస్ట్లో ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. ఈ ప్రోటోటైప్ చైన్ పోయి ఆబ్జెక్ట్కే ఫైనల్గా ఫేస్ చేస్తుంది. ఓకే సరే, ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ అని చెప్పి దీని లోపల మనము దీని లోపల ఏ ఆబ్జెక్ట్ ప్రాపర్టీని అయితే మీరు డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఆబ్జెక్ట్ పేరు, తర్వాత మీకు ఒక డేటా డిస్క్రిప్టివ్ ఆబ్జెక్ట్ డిడిఓ అంటాం జనరల్గా. వీడియో కీవర్డ్ యూజ్ చేస్తాడు, మంచి వర్డ్ అది. డిస్క్రిప్టర్ ఆబ్జెక్ట్. ఓకే సరే, ఈ ఆబ్జెక్ట్ లోపల మనము వాల్యూ వన్ సెకండ్
మీరు ఏ ప్రాపర్టీ అయితే పేరు పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ పేరు ఏంటి? ఆ ప్రాపర్టీ పేరు రెండు రకాలుగా చేయొచ్చు. సరే, ఆ ప్రాపర్టీ పేరేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీకి నేను వాల్యూని సెట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆ ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ ఈజ్ 12. అమ్మా, ఈ రకంగా మీరు ఒక ప్రాపర్టీని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు console.log of OB అని కనుక నేను చూపిస్తే ఇక్కడ ఏమంటుంది? ప్రాపర్టీ డిస్క్రిప్షన్ మస్ట్ బి అన్ ఆబ్జెక్ట్. ప్రాపర్టీ డిస్క్రిప్షన్ మస్ట్ బి అన్ ఆబ్జెక్ట్. అదే లైన్ నెంబర్ 4 ఆబ్జెక్ట్ కదండి మనం పాస్ చేసింది. ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. ఓ సారీ నాన్న, సారీ. ఇక్కడ జరిగింది ఏంటంటే డిఫైన్ ప్రాపర్టీస్ సింటాక్స్ నేను చూపిస్తున్నాను. డిఫైన్ ప్రాపర్టీ సింటాక్స్ వేరు, డిఫైన్ ప్రాపర్టీ ఇది ప్రాపర్టీస్ కి సంబంధించిన సింటాక్స్ కనపడుతుంది, ఇది కాదు. 1 సెకండ్. ప్రాపర్టీ, నేను ప్రాపర్టీస్ క్లిక్ చేశాను. ప్రాపర్టీకి వచ్చేసరికి ఇదిగోండి, ఇలా కాదు. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద ఆబ్జెక్ట్ నేమ్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ, లైక్ దిస్, ఫస్ట్ నేమ్. అండ్ ద థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద డిస్క్రిప్టర్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ లోపల ఏ వాల్యూని అయితే మీరు మెన్షన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వాల్యూ మెన్షన్ చేయండి. ఇప్పుడు చూసుకుందాం. ఈ ఆబ్జెక్ట్ లోపల ఒక ప్రాపర్టీ ఉంది, ఒక ఆ ప్రాపర్టీకి సంబంధించిన వాల్యూ, రైట్. అట్లాగే ఇంకొక ప్రాపర్టీని కనుక డిఫైన్ చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ద నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ డేటా డిస్క్రిప్టర్ ఆబ్జెక్ట్. దీంట్లోపల వాల్యూ ఈస్. ఇప్పుడు కనుక మనం ఆబ్జెక్ట్ ని చూస్తే లాస్ట్ నేమ్, అది మీరు ప్రాపర్టీ నేమ్ ని మీరు కోట్స్ లో పెట్టాలి, ఆఫ్ కోర్స్. ఇలా పెట్టకపోతే అది వేరియబుల్ ఎక్కడుందా అని ఎత్తుక్కుంటుంది. ఓకే, ఓబి అనే వేరియబుల్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఓబి నుంచి తెచ్చుకున్నాం, కానీ ఇక్కడ లాస్ట్ నేమ్ ఇది. సో హియర్ వీ హ్యావ్ ఫస్ట్ నేమ్ ప్రాపర్టీ, లాస్ట్ నేమ్ ప్రాపర్టీ. ఇలాగా అదేనండి, అదే చేసుకోవచ్చు. దానికోసమే డిఫైన్ ప్రాపర్టీస్ అని చూపించాను కదా, దానికోసం డిఫైన్ ప్రాపర్టీస్ ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓబి కామా, ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్. ఇంకా ప్రాపర్టీస్ వాడినప్పుడు ఆబ్జెక్ట్ లో ఇంకా ఒక్కొక్క ఆబ్జెక్ట్ పేరు. ఇప్పుడు ఏజ్ ఈజ్ లోపల ఏజ్కి వచ్చేసరికి మీరు బెటర్ పుట్ ద కోడ్స్. ఏజ్ వాల్యూ ఈజ్ 34. అలాగే లొకేషన్ వాల్యూ ఈజ్ ఇప్పుడు చూడండి ఏమంటుంది ఇక్కడ, ఆన్ వేరియబుల్ నేమ్ ఆన్ అని ఉంది.
ఏజ్, లొకేషన్ కూడా యాడ్ అయిపోయింది. ఒకవేళ ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ అనే డిఫైన్ ప్రాపర్టీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఇలా, డిఫైన్ ప్రాపర్టీస్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఇలా. ఓకే, ఎనీవే ఎనీథింగ్ ఈజ్ కంఫర్టబుల్. కానీ నేను పనిలో ఓకే, కానీ ఇప్పుడు దీనివల్ల వాట్ ఈస్ ద యూజ్ సార్? అసలు ఏంటి, ఎంత కష్టపడి ఎందుకు చేయాలి? మనం ఓబీ డాట్ వాల్యూ అని అంటే ఓబీ డాట్ ఫస్ట్ నేమ్ అంటే సరిపోద్ది కదా. అయితే దీనివల్ల చాలా మంచి మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే వీటిని ఇటరేట్ చేసుకునేటప్పుడు కానీ, సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఇటరేట్ చేయాలనుకోండి, ఎలా ఇటరేట్ చేస్తాను? ఇటరేట్ చేయడం అంటే ఏంటి సార్? మొన్న చేపించాను. దీంట్లో ఉన్న వాల్యూస్ అన్నిటినీ నేను ఒక ఫర్ లూప్ ద్వారా కానీ, ఫర్ ఈచ్ ద్వారా కానీ యాక్సెస్ చేయడానికి. అరేస్ కంటే ఫంక్షన్స్ ఉంటాయి, కానీ ఇలాంటి ఆబ్జెక్ట్స్కి ఈ ఫంక్షన్స్ డిఫైన్ సెట్టరు, గెట్టరు ఇలాంటివి తప్ప ఇటరేట్ చేయడానికి డైరెక్ట్గా ఫంక్షన్స్ అంటూ ఏముండవు. మనం ఫర్ లూపే వాడాలి. ఆల్రెడీ నేను వాడి చూపించాను మీకు. ఫర్ లెట్ కే ఇన్ ఓబీ, దీని లోపల console.log of ob of k. So you have seen it. ఇప్పుడు అవుట్పుట్ రాలా, అదేంటి సార్? ఆబ్జెక్ట్ లో ప్రాపర్టీస్ ఉన్నాయిగా, మరి ఎందుకు రాలేదు? దీన్నే ఎన్యూమరేషన్ అని అంటారు. ఇవన్నీ ఎన్యూమరబుల్ ప్రాపర్టీస్ కాదు కాబట్టి అవి రాలేదు. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్ గా కొన్ని ప్రాపర్టీస్ ఇవ్వండి. ఇంట్రెస్ట్స్ ఏంటి, నా ఇంట్రెస్ట్ ఏంటి? క్రికెట్ అనుకో. ఇది వస్తుంది ఇప్పుడు మళ్ళీ మీకు. క్రికెట్ ఇటరేట్ అయింది, కానీ మిగతా ఇట్లా డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ ఎందుకు అలా ఇటరేట్ అవ్వకుండా చేసుకోవాలనుకుంటే మీరు ఈ డిఫైన్ అనే ప్రాపర్టీ యూజ్ చేయాల్సి ఉంటుంది. అస్సలు బాగాలేదు సార్, ఇది నాకు నచ్చలేదు అనుకోకండి. అట్లా కాదు, అవును, ఇటరేషన్లోకి అలౌ చేయని ప్రాపర్టీస్ని మనం పెట్టుకోవాలంటే కుదరదు. సపోజ్ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని ఇటరేట్ అవ్వకుండా, అన్నీ కాకుండా కొన్ని ఇటరేట్ అవ్వకుండా ఆపాలి అని అనుకుంటే, దాన్ని డైరెక్ట్గా ఇటరేషన్లోకి తీసుకురాకుండా ఆపాలి అని అనుకుంటే, ఎస్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్. నాకు ఇప్పటివరకు అవసరం రాలేదు, ఓకే, కానీ రావచ్చు, అది పాసిబిలిటీ ఉంది. కానీ ఇంకొక సిచ్యువేషన్ ఒకటి ఉంది, దాన్ని చూపిస్తాను నేను. రైట్, ఇదన్నట్టు ఈజీ కాబట్టి చెప్పడానికి నాకు చూపిస్తున్నాను నేను. ఇది ఒక యూజ్ కేసు ఒకటి చెప్తాను. తర్వాత రెండో విషయం ఏంటి, ఇటరేట్ అవ్వకుండా ఆపొచ్చు. మరి ఇటరేట్ చేయించాలంటే ఇలాగే డిఫైన్ చేసి ఇటరేట్ చేపిద్దామంటే, ఇక్కడ ఎన్యూమరబుల్ ఈజ్ అని చెప్పి మీరు ఎప్పుడైతే ట్రూని సెట్ చేస్తారో ఎన్యూమరబుల్ని, అప్పుడు అవి ఆ ప్రాపర్టీ ఇటరేట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్కి కూడా ఎన్యూమరబుల్ ట్రూ చేస్తాను. ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీని కనుక మనం ట్రూ చేస్తే ఆ పర్టికులర్ ఆ పర్టికులర్ లొకేషన్ కానీ ఆ పర్టికులర్ ప్రాపర్టీ మనకి ఇటరేట్ అవుతుంది. ఏవైతే ఎన్యూమరబుల్ ఏమి ఇవ్వలేదో అవి ఇటరేట్ అవ్వవు. ఫస్ట్ పాయింట్, అవి ఇటరేట్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటరేషన్ అనేది అర్థమైపోయిన తర్వాత నేను దీన్ని తీసేస్తాను. ఇప్పుడు ఓబీ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 37 చేశాను. ఇప్పుడు నా ఏజ్ ఎంత రావాలి? 37 రావాలి, కానీ ఇంకా నాకు ఏజ్ 34 గానే ఉంటుంది. ఏం సార్ ఇది అని అంటే, ఎస్, దిస్ ఈస్ ద రియల్ టైమ్ యూస్ కేస్. ఏంటంటే సపోజ్ ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్లో ఉన్న ఒక ప్రాపర్టీని కాన్స్టెంట్గా డిఫైన్ చేయాలనుకోండి, అంటే అసలు అది మారకూడదు అబ్బా, దాంట్లో ఉన్న వాల్యూని ఎవరు చేంజ్ చేయనివ్వకూడదు.
యా ఐడీస్ కానీ కొన్ని ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఇప్పుడు యూ కెనాట్ చేంజ్ అనమాట. ఇప్పుడు మీ బ్యాంకింగ్ అప్లికేషన్స్లో యూజర్ నేమ్ కనుక మీరు ఒకసారి సెట్ చేసుకున్నారంటే ఆ యూజర్ నేమ్ని చేంజ్ చేయడానికి వీలుండదు. ఓకే రైట్. పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు, యూజర్ నేమ్ ఎస్పెషల్లీ చేంజ్ చేయడానికి వీలుండదు. అలాంటి సిచ్యువేషన్స్లో మీకు కాన్స్ట్ అని యాక్చువల్గా ES6లో ఇంట్రడ్యూస్ చేసిన అది కంప్లీట్లీ ఇమ్యూటబుల్ కాదు, దాన్ని మాడిఫై చేయొచ్చు యాక్చువల్గా. ఓకే అక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్తాను, దాన్ని కూడా మాడిఫై చేయొచ్చు. కానీ ఒక ఆబ్జెక్ట్ ప్రాపర్టీని అసలు మాడిఫై కానివ్వకుండా చేయగలిగేది మాత్రం ఇదిగోండి డిఫైన్ ప్రాపర్టీ ద్వారా కానీ డిఫైన్ ప్రాపర్టీస్ ద్వారా కానీ మెన్షన్ చేసేటటువంటి వేరియబుల్స్, ప్రాపర్టీస్ మాత్రమే మనము అసలు చేంజ్ చేయకుండా ఉంచగలుగుతాం. చేంజ్ అనేది లేకుండా మనం పెట్టాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే సో ఒకవేళ అవసరమైతే దీన్ని చూడండి, 99% అవసరాలు రాకపోవచ్చు మీకు, బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యూస్ కేస్ వేర్ we can control the object properties from iterating through as well as ఇంకొక పాయింట్ ఏంటంటే వాటిని చేంజ్ కానివ్వకుండా చేయడానికి. సపోజ్ ఇప్పుడు సరే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని నేను ఆల్రెడీ ఇట్లా నేను ఏది చేంజ్ చేద్దాం అనుకున్నా, సరే ఏజ్ని నేను మెన్షన్ చేయలేదు, దాన్ని చేంజ్ అప్డేట్ చేయగల వద్దా అనే దాన్ని నేను మెన్షన్ చేయలేదు అనుకోండి. అప్పుడు ఎట్లా అప్డేట్ చేయించాలంటే ఎలాగా, దానికి ఒక పద్ధతి ఉంది. ఏంటంటే దీనికి ఒక ప్రాపర్టీని మనం సెట్ చేయాలి. ఎన్యూమరబుల్ లాగానే ఒక ప్రాపర్టీ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రైట్ టేబుల్ ఈజ్ ట్రూ అని అన్నాం అనుకోండి. అప్పుడు ఆ ప్రాపర్టీలో ఉన్న వాల్యూ మనకి చేంజ్ అవుతుంది. అంటే రైటబుల్ ప్రాపర్టీ ఆఫ్ ఎ గివెన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీని నేను రైటబుల్ ఆప్షన్ అని చెప్పండి, రైటబుల్ ఆప్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీని ఎప్పుడైతే మీరు ట్రూకి సెట్ చేస్తారో అప్పుడు అది రైటబుల్ అవుతుంది, లేకపోతే కాదు. ఓకే సరే ఒకసారి డిఫైన్ చేసినప్పుడు నేను రైటబుల్ ఈస్ అసలు సెట్ చేయకపోతే ఆబ్వియస్గా అది ఫాల్స్ అయిపోతుంది కదా. మరి అట్లాంటప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేను దాన్ని ఎలా సెట్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఫైన్ చేసేటప్పుడు ఏమో నేను రైటబుల్ ట్రూ అని చెప్పలే, మళ్ళీ దాన్ని సెట్ చేయాలంటే పాసిబుల్ అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అవుతుంది. ఎట్లా అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను సరే లొకేషన్ని మార్చేస్తాను, లొకేషన్ని మార్చుకుంటే పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు ఓబీ డాట్ లొకేషన్ ఈస్ ఈక్వల్ టు మణికొండ అన్నాను. సో గచ్చిబౌలి మణికొండ అప్డేట్ అవ్వలే. ఎందుకు అవ్వలేదంటే దీంట్లో రైటబుల్ ప్రాపర్టీ ఫాల్స్ గానే ఉంది కాబట్టి, అంటే ఏమి ఇవ్వలేదు కాబట్టి ఫాల్స్ గానే తీసుకుంటుంది. మరి ఇప్పుడు ఏం చేయొచ్చు మనము అని అంటే ఆ పర్టికులర్ ప్రాపర్టీని మళ్ళీ డిఫైన్ చేయండి మీరు. ఎలాగా? ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ ఆఫ్ ఓబీ కామా ఓబీ కామా లొకేషన్ కోలన్ సారీ డిఫైన్ ప్రాపర్టీ కదా ఇది, సారీ లొకేషన్ కామా ఇక్కడ ఈ లొకేషన్ లోపల వాల్యూ దాన్ని ఏమంటారు, రైట్ టేబుల్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టండి. ఓకే అంటే ఇప్పుడు ఈ స్టెప్ తర్వాత దాన్ని మార్చొచ్చు అని చెప్పాను. ఓబీ డాట్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు మణికొండ ఎందుకు గండిపేటని పెట్టాను. సేవ్ అండ్ రిఫ్రెష్. ఇక్కడ ఏమైందో చూద్దాం ఒకసారి.
ఇక్కడ ఏమైందంటే కెనాట్ రీడిఫైన్ ప్రాపర్టీ లొకేషన్. అసలు యాక్చువల్గా మీరు రీడిఫైన్ చేయడానికి కూడా కుదరదు ఒకవేళ మీరు ప్రాపర్గా సెట్ చేయకపోతే. రీడిఫైన్ చేయడానికి కూడా కుదరదు. మరి రీడిఫైన్ చేయాలి అని అంటే, ఇలాగ రీడిఫైన్ చేసుకోవాలి అని అంటే ఎలా పరిస్థితి అని అంటే, ఎస్, దీని లోపల ఈ ఎన్యూమరబుల్, రైటబుల్ అండ్ వాల్యూ లాగానే ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది. ఆ ప్రాపర్టీ పేరు కాన్ఫిగరబుల్. ఇంకెన్ని ఉన్నాయంటే లేవు, ఇదే లాస్ట్, డోంట్ వరీ. సో ఈ కాన్ఫిగరబుల్ అనే ప్రాపర్టీ కూడా మనం సెట్ చేసుకుంటే అప్పుడు మీకు ఆ వాల్యూ అనేది మారుతుంది. ఇప్పుడు చూడండి, యా, ఓహో మారి కనపడిందా? ఇక్కడ గచ్చిబౌలి నుంచి గండిపేటకు మారింది. మణికొండకు మారమంటే మారలే, గచ్చిబౌలి డైరెక్ట్లీ చేంజ్ టు గండిపేట. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్ కుండే తిక్క. ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ని మనము ప్రాపర్గా హ్యాండిల్ చేయడానికి అనమాట, ప్రాపర్గా మేనేజ్ చేయడానికి, ఇన్ఫ్యాక్ట్ ప్రాపర్గా మేనేజ్ చేయడం, దాన్ని ఆర్గనైజ్ చేయడానికి మనకున్న ఆప్షన్స్ ఇవన్నీ. ఆబ్జెక్ట్ ప్రాపర్టీలో ప్రాపర్టీ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనకి ఇవన్నీ. యా, స్టాండర్డ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. కన్స్ట్రక్టర్, యా. ఇవే కాకుండా మనకి ఇంకా కొత్త కొత్త ఫంక్షన్స్ వచ్చినాయి. ఆబ్జెక్ట్ డాట్ అసైన్, ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్, ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్, ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్, ఇంకా చాలా ఉన్నాయి. ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఓన్ ప్రాపర్టీ డిస్క్రిప్టర్. ఇది చూడండి, గెట్ ఓన్ ప్రాపర్టీ డిస్క్రిప్టర్ అంటే ఆ ప్రాపర్టీ డిస్క్రిప్టర్, ఇప్పుడు ఇందాక ఏదైతే డిఫైన్ చేశానో ఆ ప్రాపర్టీ డిస్క్రిప్టర్ మొత్తం రిటర్న్ అవుతుంది ఇక్కడ. గెట్ ఓన్ ప్రాపర్టీ డిస్క్రిప్టర్ అంటే ఆబ్జెక్ట్ 1 అండ్ ప్రాపర్టీ పేరుని కనుక పంపించినప్పుడు మనకు మొత్తం అదేంటి, ఇక్కడ డిస్క్రిప్టర్ అని కంప్లీట్గా డిఫైన్ చేస్తే బాగుంటుంది. దీంట్లో వాల్యూ, రైటబుల్, ఎన్యూమరబుల్ అండ్ కాన్ఫిగరబుల్, వీటి ప్రాపర్టీస్ ఏంటి అనేది అక్కడ చెప్తుంది. సో డిఫాల్ట్గా మనం ఇలాగ కనుక డిఫైన్ చేసుకుంటే దాని ప్రాపర్టీస్ ఏంటి, ఏం డిఫైన్ చేసుకోకున్నప్పుడు, ఒకవేళ అలా కాకుండా ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ అనే మెథడ్ని కనుక యూజ్ చేస్తే అప్పుడు వచ్చే రిజల్ట్స్ ఏంటి అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. యా, గెట్ ఓన్ ప్రాపర్టీ డిస్క్రిప్టర్, ఇంకా డిఫైన్ ప్రాపర్టీ. ఎస్, ఇప్పుడే చూసాం మనం యాక్చువల్గా ఇవన్నిటిని. కానీ దీంట్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయండి, ఒకటి ఫంక్షన్ కాదు, చాలా ఫంక్షన్స్ ఉంటాయి. వాటన్నిటినీ మీరు అన్నిటినీ జాగ్రత్తగా అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒక్కొక్కటి చూద్దాం ఇప్పుడు. చెప్పండి. లేదండి శ్రావణి, బై డిఫాల్ట్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్, మంచి క్వశ్చన్. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి మీకు. ఏదది, గెట్ ఓన్ ప్రాపర్టీ డిస్క్రిప్టర్. బై డిఫాల్ట్ అన్ని ట్రూ ఉన్నాయంటే, డిఫాల్ట్ అని అంటే మీరు ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ని డైరెక్ట్గా ఇలా డిఫైన్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఆ ప్రాపర్టీస్ అన్ని ట్రూ ఉంటాయి. కానీ మీరు ఆబ్జెక్ట్ డాట్ డిఫైన్ ప్రాపర్టీ ద్వారా కనుక ఇలా చేశారనుకోండి, డిఫైన్ ప్రాపర్టీ ద్వారా ఇలా చేసినప్పుడు డిఫాల్ట్గా ఈ ఫస్ట్ నేమ్కి ఎన్యూమరబుల్ ప్రాపర్టీ ఏముంటుంది, ఫాల్స్ ఉంటుంది. కన్ఫిగరబుల్ ప్రాపర్టీ ఫాల్స్ ఉంటుంది, అట్లాగే రైటబుల్ ప్రాపర్టీ ఫాల్స్ ఉంటుంది. సో డిఫాల్ట్ అనే వర్డ్ చాలా పెద్ద వర్డ్. ఇట్లా డిఫైన్ చేసినప్పుడు అన్ని ట్రూ అయి కూర్చున్నాయి, ఇలా డిఫైన్ చేసినప్పుడు మాత్రం అన్ని ఫాల్స్ ఉంటాయి. సో అర్థమైందా ఈ రెండిటి డిఫరెన్స్? అర్థమైంది సార్. రైట్ రైట్ రైట్, అదొకటి గమనించాలి మీరు. ఓకే, డిఫాల్ట్ అని అంటే ఎప్పుడు డిఫాల్ట్. రైట్, గుడ్ గుడ్.
తర్వాత అంటే నేను మళ్ళీ అడుగుతున్నాను. అట్లా అడిగినప్పుడు కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాను. లేకపోతే ఏమైపోతుందంటే నాకు ఒకటే పాయింట్ మీద ఇంత సాగదీస్తున్నాడు ఎందుకు అని కొంతమందికి ఒపీనియన్ రావచ్చు అనమాట. ఆబ్జెక్ట్ ఇవన్నీ నిజంగా ఉంటాయా జావాస్క్రిప్ట్లు ఇవన్నీ చెప్తారా అంటే అవును. మరి ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు ఏం చేస్తారు మీరు? సో కాకపోతే పాపం శ్రావణి లాగా ఎవరైనా అడిగారు అనుకోండి నన్ను, ఐ డెఫినెట్లీ ఓపెన్ అప్. మీకు ఇంకా 2-3 ఎక్కువ విషయాలు చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అడగకపోతే ఏంటంటే చెప్పాం కదా చాలు, మిగతాయి మీరు చదువుకోవాలి అన్నట్టు వదిలేస్తాను. దీంట్లో ఇవి యాక్చువల్గా ఈ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ కానీ ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ కానీ ఈ మెథడ్స్ ఏంటంటే కొత్త మెథడ్స్ ES7 ES8లో వచ్చినది. ఒకసారి ఆబ్జెక్ట్ డాట్ అసైన్ని ఏ వర్షన్లో రిలీజ్ చేశారు దీన్ని మనం చూడాలంటే ఎలాగా చెప్తాను. దీని యూస్ కేస్ చాలా ఎక్కువ ఉంది. దీన్ని మనం బాగానే వాడతాం. వాడకూడదు అని అంటారు కానీ వాడతాం. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఇది పనిచేయదు. క్రోమ్లో 45 తర్వాత మాత్రమే, అంటే 45 వర్షన్ తర్వాత 45 నుంచి పనిచేస్తుంది. ఇది ఎక్మాస్క్రిప్ట్ 262లో రిలీజ్ చేశారు. 262 ఎంత 262 ఇదిగోండి. ఇవన్నీ క్రియేట్ ప్రాపర్టీ, ఇవన్నీ డిఫరెన్సెస్ అన్నమాట. కొత్తగా రిలీజ్ చేసినవన్నీ ఇవన్నీ. అంటే మరీ ఈరోజు రిలీజ్ చేయలేదులేండి కానీ ES6లో ఇవన్నీ ఉన్నాయి. ఇంక్లూడ్స్ అని మొన్న చెప్పాను కదా, మొన్న ఒక అది మీకు ఎక్మాస్క్రిప్ట్ 7లో ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్స్పోనెంటేషన్ ఆపరేటర్ని 7లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే 8లో అసింక్ ఫంక్షన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దట్ ఈస్ ఓకే. ఇక్కడ చూడండి ఇది. ఓహో, ఎక్మాస్క్రిప్ట్ 8లో రిలీజ్ చేసినవి అనమాట ఇవి. ఆబ్జెక్ట్ డాట్ గెట్ ఓన్ ప్రాపర్టీ డిస్క్రిప్టర్ ఇది 8లో ఏంటి 8లో రిలీజ్ చేసింది. ఎక్మాస్క్రిప్ట్ 8 వర్షన్ అంటే 2017లో వచ్చింది. తర్వాత ఆబ్జెక్ట్ డాట్ వాల్యూస్ అండ్ ఎంట్రీస్ ఆల్సో 8లోనే వచ్చినాయి. 9లో వచ్చింది ఏంటంటే రెస్ట్ స్ప్రెడ్ ఆపరేటర్ అసింక్రోనస్ ఇటరేషన్. న్యూ రెగ్యులేషన్లో వచ్చినవి ఇవి. ఓకే, కానీ నేను అనుకున్నది మాత్రం కనపడలే. ఆబ్జెక్ట్ డాట్ ఏంటిది అది? డిఫైన్ ప్రాపర్టీ. అదైతే 8 అండి. డిఫైన్ ప్రాపర్టీ గురించి కాదు నేను చూసుకుంటుంది. ఇది అసైన్. ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేది 8లోనే వచ్చింది యాక్చువల్గా. అది 8లోనే రిలీజ్ చేశారు దాన్ని.
నాకు తెలిసినంత వరకు. ఓకే, ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అండ్ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అయితే 8లోనే వచ్చినట్టు గుర్తు నాకు. సో మనం ఇంకా ES6 ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ES5 గురించే మాట్లాడుకుంటున్నాం. ES6, 7, 8 ఇవన్నీ చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ అన్ని ఫీచర్స్ మనకు అవసరం లేదు. సో ఏవైతే మాక్సిమం ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎనీవేస్ ES6లో ఇంపోర్ట్ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ మంచి కీవర్డ్ అది యాక్చువల్గా. ఎందుకు నేనేమన్నా ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ బదులు అది మాట్లాడుతున్నానా? Control F1 will search, sir. Object data assign. అసైన్ ఓకే లేదు. గుడ్ 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 గుడ్. ఇది రావే. ఓకే, ES8 ఇవి కొత్త స్పెసిఫికేషన్స్ అంత తొందరగా మెన్షన్ చేయట్లేదు అనమాట. అవి మెచ్యూర్ అవ్వట్లేదు. మెచ్యూర్ అవ్వడం అంటే ఏంటంటే దాంట్లో ఎర్రర్స్ ఉండిపోతున్నాయి. ముందుగా రిలీజ్ చేసేస్తున్నది కానీ అవి ఎర్రర్గానే ఉండిపోతున్నాయి. అందుకనే వాటిని చెప్పట్లే, అంటే దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ అనేది బయటకు రావట్లే. చెప్పిన తర్వాత వెదలో అవుతున్నారు అనమాట ఆ బ్లాగ్ వాళ్ళు. తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తున్నాడు, దాన్నే న్యూ రిలీజ్ విత్ ఓల్డ్ బగ్స్ అని అంటాడు. సో చిరాకు దొబ్బుతుంది ఈ రాసే వాళ్ళకి కూడా. ఎనీవేస్ దట్స్ ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఊరికే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటుంది అని అంటే వీటన్నిటి యొక్క ఫెమిలియారిటీ మీకు ఇవ్వాలి అని. ఈ వర్షన్స్ ఉన్నాయి, ఈ వర్షన్స్లో రకరకాల ఫీచర్స్ వచ్చినాయి, ఇవన్నిటిని మీరు ఐడెంటిఫై చేస్తారు, చూస్తారు అనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, అట్లాగే ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఇదేంటి అని అంటే మెథడ్ కాపీస్ ఆల్ ఎన్యూమరబుల్ ఓన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ సోర్స్ ఆబ్జెక్ట్స్ టు ఏ టార్గెట్ ఆబ్జెక్ట్. ఇట్ రిటర్న్స్ ద టార్గెట్ ఆబ్జెక్ట్. చూడండి ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే ఆ అన్ని ఆబ్జెక్ట్స్ని మళ్ళీ ఎన్యూమరబుల్ ఫ్రమ్ వన్ ఆర్ మోర్ సోర్స్ ఆబ్జెక్ట్స్ టు ఏ టార్గెట్ ఆబ్జెక్ట్. ఇట్ విల్ రిటర్న్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని సోర్సెస్ అయినా నేను క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ వీటన్నిటిని కలిపి ఒక టార్గెట్ ఆబ్జెక్ట్లోకి అసైన్ చేసేస్తుంది. అంటే ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఓకే వద్దులే. ఇవన్నీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలమ్మా, మీరు చేయండి. ఆబ్జెక్ట్ మెథడ్స్ డాట్ HTML మీరు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండాలి. స్క్రిప్ట్ నేను రాసి చూపించడం కాదు. వేర్ OB1 is equal to A is 1, B is 2. అలాగే వేర్ OB2 is equal to, ఎందుకంటే డిఫాల్ట్ అవన్నీ ఎన్యూమరబుల్ కాబట్టి నేను అలా వదిలేస్తున్నాను. C is 4, D is 5. And where OB3 is equal to E is 99, F is 66, G is 22. ఓకే, ఇట్లా నా దగ్గర 3 ఆబ్జెక్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఆబ్జెక్ట్లని నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఆఫ్, చూడండి, ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఆఫ్ OB1, OB2, OB3. ఇప్పుడు ఏం జరుగుతుంది? console.log of OB1.
OB1లో OB1లో ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీస్తో పాటు OB1లో ఉన్న ఆల్రెడీ ఉన్న ప్రాపర్టీస్తో పాటు OB2 ప్రాపర్టీస్ అండ్ OB3 ప్రాపర్టీస్ అవన్నీ కలిపి ఒక ఆబ్జెక్ట్గా మనకి క్రియేట్ అయింది. సార్ ఇది గనక లేకపోతే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ కనుక లేకపోతే చిరాకు వచ్చేసేది మీకు. ఐఎమ్ షూర్ ఫర్ దట్. ఎందుకంటే వీటన్నిటిని మర్జ్ చేయడం ఎట్లా? ఓకే రైట్. సపోజ్ ఇప్పుడు నాకు OB1లోకి రాకుండా ఇవన్నీ కలిపి ఒక ఆబ్జెక్ట్గా రావాలి అని అంటే ఎలా చేస్తాం అని అంటే చూడండి, ఫస్ట్ని ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్గా పెట్టుకుంటాను. ఈ ఎంప్టీ ఆబ్జెక్ట్గా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే వేర్ x ఈజ్ ఈక్వల్ టు అని అన్నాను అనుకోండి, ఈ 3 ఆబ్జెక్ట్లు కలిపి ఈ ఎంప్టీ ఆబ్జెక్ట్లో పడి ఈ ఎంప్టీ ఆబ్జెక్ట్లోకి ఇవన్నీ వచ్చేస్తాయని చెప్తున్నాను కదా, ఆ ఆబ్జెక్ట్ని ఎక్స్కి రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద డెఫినేషన్ ఇట్ ఈస్ సేయింగ్. Method calls all enumerable own properties from one or more source objects to a target object. అవును, ఇది టార్గెట్ ఆబ్జెక్ట్. ఇట్ రిటర్న్స్ టార్గెట్ ఆబ్జెక్ట్. అది టార్గెట్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ వచ్చిన టార్గెట్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసేస్తుంది. ఇప్పుడు మీరు ఎక్స్ని OB1ని చూసి తర్వాత ఎక్స్లో ఏముందో కనుక చూస్తే యూ కెన్ సీ సంథింగ్. ఇప్పుడు చూడండి, OB1 ఏం మారలే, అది అట్లాగే ఉంది. ఎక్స్లోకి వచ్చేసరికి ఈ వాల్యూస్ అన్నీ వచ్చేసి. ఓకే ఓకే, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు ఇంకొక క్లాస్ ఉంది, ఐ హ్యావ్ టు లీవ్ నౌ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ టుమారో. మీరు రేపు అడగండి డౌట్స్ ఏమన్నా.